1.5 టన్ ఏసీని రోజు 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది తెలుసుకోండి. ఎయిర్ కండిషనర్. ఇక్కడ ఇచ్చిన లెక్క లేటెస్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న ఏసీలకు వర్తిస్తుంది. పాత ఏసీలు 2000 నుండి 2500 వాట్ల శక్తిని వాడుకుంటాయి. కాబట్టి పాత ఏసీలను కొంటే అవి ఎక్కువ కరెంటును వాడుకుంటాయి. అలాంటి ఏసీలను 8 గంటలు వాడితే దాదాపు 20 యూనిట్లు ఖర్చవుతాయి. ఏసీలను ఎక్స్చేంజిలో మార్చి లేటెస్ట్ వర్షన్ తీసుకోండి. కరెంట్ ఆదా చేసుకోండి. ఏసీని వారంకి 2 సార్లు ఎయిర్ ఫిల్టర్స్ ని శుభ్రం చేసుకోండి. దీనివల్ల మనకి కూలింగ్ అంతరాయం కలగకుండా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది 1.5 టన్ ఏసీలను కొంటున్నారు. నిజానికి గది ఎంత పెద్దది అనే దాన్ని బట్టి ఎంత టన్ ఉన్న ఏసీ కొనాలో నిర్ణయించుకోవాలి. గది పరిమాణం పెద్దగా ఉంటే 1.5 లేదా 2 టన్నుల ఏసీ కొనుక్కోవాలి. ఏసీ కొంటే ఎండ నుంచి చక్కగానే ఉపశమనం కలుగుతుంది, కానీ కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోవడం ఖాయం. ఈ కారణంగానే చాలా మంది ఏసీ కొనే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. చాలా ఇళ్లలో ఏసీ ఉంటుంది, కానీ దాన్ని రాత్రంతా నడపరు. ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే ఆందోళనే. ఏసీ ఓ గంట నడిచినా చాలు, కరెంటు మీటర్ వేగంగా గిర్రున తిరుగుతుంది. ఫలితంగా నెలాఖరున బిల్లు భారీగా వస్తుంది. ఈ రోజు మనం ఒక సాధారణ గణన వేద్దాం. తద్వారా ఏసీ ద్వారా ఎంత కరెంటు కాలుతుందో తెలుసుకోవచ్చు. 1.5 టన్ను ఏసీని రోజు 8 గంటలు వాడితే నెలాఖరుకు ఎంత కరెంటును అది కాల్చుతుందో తెలుసుకుందాం. మీరు రోజు 8 గంటల పాటు నిరంతరంగా 1.5 టన్నుల ఇన్వర్టర్ టెక్నాలజీని ఏసీని ఉపయోగిస్తున్నారని అనుకుందాం. లేదా మరేదైనా కంపెనీకి చెందిన ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీని కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ప్రతి ఏసీకి అది ఎంత కాల్చుతుంది అనే వివరాలు మీకు యూజర్ మాన్యువల్లో ఇస్తారు. 1.5 టన్ను ఇన్వర్టర్ కి 80% శక్తితో వాడితే అది మొదటి గంటలో 700 వాట్స్ విద్యుత్తును ఉపయోగిస్తుంది. ఆ తర్వాత 4 గంటల పాటు 500 వాట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఆ తర్వాత 3 గంటలు దాదాపు 200 వాట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఇదంతా బయట ఎంత ఉష్ణోగ్రత ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం సగటున లెక్కిస్తున్నాము. 1.5 టన్ను ఇన్వర్టర్ ఏసీ 8 గంటల పాటు నడిచిన తర్వాత అది మొత్తంగా 3.3 నుండి 4 యూనిట్ల దాకా కరెంటును వాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన లెక్క లేటెస్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న ఏసీలకు వర్తిస్తుంది. పాత ఏసీలు 2000 నుండి 2500 వాట్ల శక్తిని వాడుకుంటాయి. కాబట్టి పాత ఏసీలను కొంటే అవి ఎక్కువ కరెంటును వాడుకుంటాయి. అలాంటి ఏసీలను 8 గంటలు వాడితే దాదాపు 20 యూనిట్లు ఖర్చవుతాయిలా మీరు కొత్త 1.5 టన్ను ఏసీలను 8 గంటల పాటు రన్ చేయడం ద్వారా రోజు 4 నుండి 5 యూనిట్ల విద్యుత్ అవుతుందని అనుకోవచ్చు. ఈ లెక్కన నెలపాటు ఇలా వాడితే మీకు ఏసీకి 120 నుంచి 150 యూనిట్లు అవుతాయి. ఆ ప్రకారం మీకు కరెంటు బిల్లు భారీగానే వస్తుంది. అందువల్ల మీరు ఏసీ కొనేటప్పుడే అది ఎన్ని యూనిట్ల కరెంటును వాడుతుందో, తక్కువ యూనిట్లు రావాలంటే రోజు ఎంతసేపు వాడాలో షాప్ వాళ్లను క్లియర్గా అడిగి తెలుసుకోండి.